గత సంవత్సరం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ట్రిపుల్ ఆర్ ఫీవర్ కుదిపేసింది. డైరెక్టర్గా రాజమౌళి కీర్తి విదేశాల్లోనూ విస్తరించింది. రామ్గా చరణ్, భీమ్గా ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపారు. 1250 కోట్ల కలెక్షన్స్తో థియేట్రికల్ రన్ని అద్భుతంగా పూర్తి చేసింది ట్రిపుల్ ఆర్. జపాన్, రష్యా, చైనా లాంటి పలు విదేశాల్లోనూ వసూళ్ల సునామీ సృష్టించింది. అంతర్జాతీయ వేదికలపై పలు పురస్కారాలు అందుకుంది ట్రిపుల్ ఆర్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆస్కార్ అవార్డుల పోటీకి నామినేషన్ దక్కించుకుంది. ఆస్కార్ అవార్డ్స్ షార్ట్ లిస్టులో ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయింది. కన్నడ చిత్రం కాంతారా 16 కోట్లతో తెరకెక్కి సుమారు 400 కోట్లు కొల్లగొట్టింది. పాన్ ఇండియా మూవీగా భారత సినీ ప్రియుల మనసు దోచింది. ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆస్కార్ కి నామినేట్ అయింది కాంతారా. ఈ చిత్రం దర్శకుడు, రచయిత, హీరో అయిన రిషబ్ శెట్టి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ సాధించాడు. ట్రిపుల్ ఆర్, కాంతారాతో పాటు గంగోభాయ్ కతియావాడి, ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాలు కూడా భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్టులో స్థానాన్ని సాధించాయి. 2023 మార్చి నెలలో ఆస్కార్ విజేతల జాబితా రిలీజ్ కానుంది. ఈసారి ట్రిపుల్ ఆర్ ఖచ్చితంగా ఆస్కార్ అవార్డుని గెలుచుకుంటుందని ధీమాగా చెప్తున్నారు సినీ క్రిటిక్స్.